రైల్వే శాఖ అనేది ప్రజలతో మమేకమయ్యే శాఖ. అనునిత్యం కాదు, అనుక్షణం ప్రజలతో సంబంధించినటువంటి శాఖ. ఆ దిశగా అడుగులు వేయాలి. ఒక ప్రయాణికుడిగా మీరేం ఆశిస్తారో రైల్వేలో పనిచేసే ప్రతి ఉద్యోగి అలాగ ఫీల్ అయితే తప్పించి సమస్య పరిష్కారం కాదు. పండగకి అద్భుతమైనటువంటి వసతి ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. బోలెడన్ని ప్రత్యేక ట్రైన్స్ వేసింది. కానీ సమాచారం ఎవరికి తెలుసు? ఓ ప్రకటన ఇచ్చేస్తుంది. ఆ ప్రకటనని పేపర్లు కూడా రాస్తాయో చస్తాయో తెలియదు. కోట్లాది మంది ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి వాటిని పార్టీ పేపర్లు ఏం చేస్తాయంటే వార్త కింద లోపల పేజీల్లో సిటీ ఎడిషన్ లేదో మొక్కబడేస్తాయి. మనం సిటీ ఎడిషన్ మొహం చూడం. అట్లాగే టీవీ ఛానళ్ళల్లో పట్టించుకోరు. యాక్చువల్గా ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రోగాలు ముగిసిపోయినాయి. ఇవాళ కావాల్సింది సోషల్ మీడియా. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోలేదా రైల్వే డిపార్ట్మెంటు, పిఆర్ సెక్షను? దాంట్లో ప్రతి ఏదైతే తెలుగు రాష్ట్రాల ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఓ చిన్న ఇదిగో ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం చూసుకోండి అని చెప్పేసి, లేదా సోషల్ మీడియాకి ఇవ్వండి మీరు ఆ డీటెయిల్స్ అన్ని, ఈ రైళ్ళు మేము వేస్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ఒక మంచి వార్తని ఈనాడు టచ్ చేసింది. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి చర్లపల్లికి నడుపుతున్న సికింద్రాబాద్ జనసాధారణ రైలు 08533 ప్రయాణికులు లేక వెలవెలబోయింది. మరో మిగతా రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించినాయి. రిజర్వేషన్ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం నడిపినటువంటి ఈ జనసాధారణ రైలు శుక్రవారం సాయంత్రం విజయవాడ 6 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటే అదే టైంలో ఆ రైలు వచ్చిందని కూడా అక్కడ వాళ్ళకి తెలియదు. రైలు నెంబర్ అది వింటున్నారు, కానీ ఆ రైలు ఫ్రీ అందరూ ఎక్కండి అని చెప్పినోడు లేడు. దాంతో అది ఖాళీగానే పోయింది. అదే సందర్భంలో లింగంపల్లి రైలు 12795 ఏమో జనం ఖాళీ లేకపోయినా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కూర్చున్నారు. అదే ఇక్కడైతే చక్కటి సీట్లు, లింగంపల్లి ఈ ట్రైన్తో పోల్చుకుంటే చక్కటి కుషన్డ్ సీట్స్ ఉన్నాయి, కానీ సమాచారం లేదు. ఇది రైల్వే శాఖ పునరాలోచించుకోవాల్సింది పిఆర్ సెక్షన్.